చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఫ్యాన్స్ అసోసియేషన్స్ అనేది కూడా మనము చాలా సంవత్సరాల క్రితం మనం వినేవాళ్ళం. పెద్ద పెద్ద స్టార్ హీరోస్కి ఇలా ఉండేవాళ్ళం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అండ్ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, అండ్ లేటర్ మహేష్ బాబు గారు, ఇలా కొంతమందికి మనం విన్నాం. కానీ ఇప్పుడు మళ్ళా అఫీషియల్గా ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది కూడా ఏర్పాటైంది. అది కూడా అల్లు అర్జున్ గారికి. మరి ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ దాని గురించి కూడా మాట్లాడడానికి అండ్ ఇంకా మనకైతే వివరాలు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు సీనియర్ ఫిలిం క్రిటిక్ అయిన ధీరజ్ అప్పాజీ గారు. మరి సార్తో మాట్లాడారు. హాయ్ సార్. హాయ్ చాణక్య. సార్, ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ సో మళ్ళీ ఆ ట్రెడిషన్ ఏదో మళ్ళీ మరొకసారి రాబోతున్నట్టు అనిపిస్తుంది ఇండస్ట్రీలో. అవునవును, అదే ఇందాక నువ్వు చెప్పినట్టు ఇంట్రడక్షన్లో ఒకప్పుడు ఈ పెద్ద హీరోలు అందరికీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, సోహన్ బాబు వీళ్ళందరికీ ఫ్యాన్స్, కృష్ణరాజు, చిరంజీవి, ఇలాగ అందరికీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండేవి. ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ, ఏఎన్ఆర్ వారసుడిగా నాగార్జున, ఇలా రావడం వల్ల అవి కొనసాగాయి. ఆ అసోసియేషన్లు అనేవి కంటిన్యూ అయ్యాయి. తర్వాత చిరంజీవి గారి కాంపౌండ్ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, రామ్ చరణ్ కానీ వీళ్ళందరూ వచ్చినా వాళ్ళు ప్రత్యేకించి ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ వాటి మీద ఫోకస్ పెట్టలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఈ మెగా కాంపౌండ్ నుంచి క్రమంగా దూరం జరుగుతున్నాడు అనే వార్తల నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ సపరేట్గా తనకంటూ ఒక ఫ్యాన్స్ అసోసియేషన్స్ పెట్టుకోవడాన్ని ప్రోత్సహిస్తున్నాడు అనేది ఖచ్చితంగా ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఏంటి సార్ ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండడం వల్ల ఇట్స్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఏం చెప్తారు సార్? ఉండడం అనేది ఎప్పుడు కూడా మంచిదే కదా. ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండడం అనేది అంటే ఈ మధ్యకాలంలో చూస్తే ప్రతి ఫ్యాన్ అసోసియేషన్, హీరోల ఫ్యాన్స్ అసోసియేషన్స్ అన్నీ కేవలం ఏదో సినిమాలు వచ్చినప్పుడు హడావిడి చేయడం, దండలు వేయడం, కటౌట్లకి ఇది చేయడమే మాత్రం కాకుండా వాళ్ళ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడం అనేది చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు సోహన్ బాబు ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయినా కూడా సోహన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అనేవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. వర్ధంతులు, జయంతులు చేస్తూనే ఉన్నారు. నిజానికి సోహన్ బాబుకి వారసులు అంటే సినిమాల్లో వారసులు లేరు. వాళ్ళ అబ్బాయి ఏదో రియల్ ఎస్టేట్ అది ఉన్నాడు కానీ పెద్ద సినిమా రంగంతో సంబంధం లేదు. అయినా కూడా సోహన్ బాబు పేరు మనం తరచుగా మనకు వినబడుతుందంటే కారణం ఫ్యాన్స్ అసోసియేషన్. ఆయన ఇప్పటికీ కూడా ఆయన సోహన్ బాబు జయంతి చేస్తారు, వర్ధంతి చేస్తారు. అలాగా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండడం అనేది హీరోకి ఎప్పుడు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఫిజికల్గా అంటే పలానా తూర్పుగోదావరి జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, లేదంటే పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా ఇలాగా పెట్టుకోవడం అనేది అప్పట్లో ఉండేది, ఇప్పుడు లేదు. దానికి ఇప్పుడు ఈయన అంటే ఫ్యాన్స్ని కూడా ఒక దీనిలాగా వ్యవస్థీకృతం చేయాలనే ఉద్దేశంతో, దాన్ని ఒక సిస్టమేటిక్గా చేయాలనే ఉద్దేశంతో బహుశా ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు. ఇది కూడా ఈ మీడియాలో అటాని జరుగుతున్న ప్రచారమే తప్ప వాళ్ళు ఇంకా దానికి సంబంధించి కాంక్రీట్ యాక్షన్ అది తీసుకుంటున్నారా ఏంటి అనేది మనం ఇంకా తెలియాల్సి ఉందని. ఎందుకో సార్ అంటే మనం ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందు కూడా ఒకసారి నేను సోషల్ మీడియాలో చూస్తే తెలంగాణ అసోసియేషన్ అని చెప్పేసి మెంబర్స్ ప్రెసిడెంట్ ఇట్లా వచ్చింది అండ్ ఆంధ్ర ప్రెసిడెంట్ ఇట్లా అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే బయట తిరుగుతున్నాయి. అది ఎంతవరకు నిజమో ఏంటో కూడా అర్థం కావట్లేదు. అంటే అదే చెప్పాను కదా, కేవలం ఫ్యాన్స్ అసోసియేషనే కాదు, వాళ్ళ ఫ్యాన్స్కి సంబంధించినటువంటి ఏమైనా వాళ్ళ ఇబ్బందులు ఎదురైనప్పుడు, వాళ్ళకి ఏదైనా అవసరం ఎదురైనప్పుడు, పిల్లల చదువుల కోసం కానీ లేకపోతే ఇటువంటి తలెత్తినప్పుడు ముందుకు రావడం కోసం ఇలాగ అసోసియేషన్ ఉండడం అనేది మంచిదే. కాకపోతే అది ఒక హీరోని ఆరాధించడం, అభిమానించడం తప్పు కాదు. అలా అని చెప్పి వేరే హీరోల్ని ద్వేషించడం కానీ లేదంటే వాళ్ళ మీద వేరే దుష్ప్రచారం చేయడం కానీ మంచిది కాదు. కాబట్టి ఆ పరంగా వీళ్ళు మన హీరోలు ఎవరైతే ఉన్నారో ఆ హీరోలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాకు తెలిసి మన అల్లు అర్జున్ ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుంటాడని చెప్పి మనం ఆశిద్దాం. అలాగే అల్లు అర్జున్ గారి గురించి ఇంకొక అంటే ఒక వార్త కూడా బయట వినపడుతుంది. ఏంటంటే సో ఇండియాలోనే కాదు వరల్డ్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే, వరల్డ్ కాదు ఇండియాలో, ఓకే ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా ఎస్టాబ్లిష్ అవబోతున్నారు. సో నెక్స్ట్ తీయబోయే అట్లీ మూవీకి 175 crores అని చెప్పేసి వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం అంటే చాణక్య ఇప్పుడు ఒక సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ ఆధారంగా మనం హైయెస్ట్ పెయిడ్ హీరో అని మనం ఒక హీరోని మనం డిక్లేర్ చేయలేం, అంతే కదా. వరుసగా ఒక కొన్ని సినిమాలు 4-5 సినిమాలు తీసుకుంటే అప్పుడు హైయెస్ట్ పెయిడ్ అని
ఇప్పుడు 'పుష్ప 2' అసాధారణమైనటువంటి విజయం సాధించింది కాబట్టి డెఫినెట్‌గా ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాకి క్రేజ్ ఉంటది. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకునే క్రమంలో వాళ్ళు 175 కోట్లు ఆఫర్ ఇచ్చారని చెప్పి ఇప్పుడే కాదు, గడిచిన ఒక 3, 4 నెలలుగా ఇది ప్రచారం జరుగుతుంది. అట్లీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందని న్యూస్ రాగానే దాంతో పాటు ఈ సినిమాకి 175 కోట్లు ప్లస్ ప్రాఫిట్‌లో షేరింగ్ కూడా ఒక 10% షేరింగ్ కూడా తీసుకోబోతున్నాడు అల్లు అర్జున్ అని చెప్పి ప్రచారం జరిగింది. దాన్ని ఇప్పుడు ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ శ్రీకారం చుడుతున్నటువంటి టైంలో మళ్ళీ అది ఒకసారి తెర మీదకి తీసుకొచ్చి దాన్ని ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఒక హీరో ముఖ్యంగా మన తెలుగు హీరో బాలీవుడ్ హీరోలను మించి 175 కోట్లు ప్లస్ ప్రాఫిట్ షేరింగ్ తీసుకుంటుండడం అనేది మనందరం గర్వపడాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ ఏమవుద్దంటే చాణక్య, అది దానివల్ల కొన్ని చెడు జరిగే అవకాశం ఉంటుంది మన ఇండస్ట్రీకి పర్టికులర్గా. ఇప్పుడు ఉదాహరణకి అల్లు అర్జున్నే 175 కోట్లు, ఆయనకి పుష్ప 2 సక్సెస్ ఉంది, నెక్స్ట్ సినిమాకి 175 కోట్లు. మరి ప్రభాస్ ఆల్రెడీ బాహుబలి 1, 2 తర్వాత మధ్యలో కొన్ని సినిమాలు డిసప్పాయింట్ చేసి తర్వాత మళ్ళీ సలార్, కల్కిలతోటి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. మరి ప్రభాస్ ఎంత తీసుకోవాలి అప్పుడు కదా? ఇలాగ అంటే మిగతా హీరోలు ఇప్పుడు బాలీవుడ్ హీరోలు ఉన్నారు, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, వీళ్ళు అదేంటి సౌత్ నుంచి వచ్చిన హీరోనే 175 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుని ఉంటే మరి మాకేంటి ఎంత తక్కువ ఇస్తున్నారని వాళ్ళు అంటారు కదా. జనరల్గా ఏంటంటే పెద్ద హీరోలు ఎవరైనా సరే ఈ రెమ్యునరేషన్ పద్ధతి కాకుండా ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో పనిచేయాలి. ముఖ్యంగా ఎవరైతే 20 కోట్లు 30 కోట్లు దాటి రెమ్యునరేషన్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా నాట్ ఓన్లీ 100 కోట్లు 175 కోట్లు కాదు, ఎవరైతే 20 కోట్లు 30 కోట్లు రెమ్యునరేషన్ దాటి తీసుకుంటారో డైరెక్టర్ అయినా సరే హీరో అయినా సరే వాళ్ళు ప్రాఫిట్ షేరింగ్ బేసిస్లో తీసుకుంటే ప్రమాదం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ సినిమాకి అంటే ఆ సినిమాకి క్రేజ్ తీసుకురావడం కోసం అన్నట్టుగా దీన్ని ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఏది అల్లు అర్జున్కి 175 కోట్ల రెమ్యునరేషన్, అట్లీకి డైరెక్టర్గా 100 కోట్ల రెమ్యునరేషన్. అంటే డైరెక్టర్ 100 కోట్లు తీసుకొని హీరో 175 కోట్లు తీసుకుంటే మరి మిగతా ఇప్పుడు అనిరుద్ధ్ దానికి మ్యూజిక్ ఉన్నాడు, అతను మొన్నటి వరకు 12-13 కోట్లు అనేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తాడు, మీరేమో 175 100 కోట్లు తీసుకొని నాకు 12-13 ఇస్తారా, లాభం లేదు, నాకు 20 అంటే ఏంటి పరిస్థితి? డెఫినెట్గా అంటాడు కదా. ఇప్పుడు ఏదైనా ఒక సినిమా విజయంలో కీలక పాత్ర పోషించేది హీరో డైరెక్టర్ పనితనం తర్వాత మ్యూజిక్కే కదా. కాబట్టి నాకు 25 కోట్లని డిమాండ్ చేయొచ్చు. ఇప్పుడు హీరోయిన్లు అందులో 5 హీరోయిన్లు ఉన్నారని చెప్తున్నారు, దీపికా పదుకొన్, జాన్వీ కపూర్, రష్మిక, మృణాల్ ఠాకూర్, ఇలాగా. మరి వాళ్ళైనా నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉంటుందా? అలా కాదని మీరు ఈ సినిమాకి 2 కోట్లు తీసుకోండి 3 కోట్లు తీసుకోండి అని అడగడానికి కూడా కనీసం అవకాశం ఉండదు కదా. ఎందుకంటే హీరో 175, డైరెక్టర్ 100, మరి మేమేంటే మాకు అంత తక్కువ ఇస్తారని అంటారు కదా వాళ్ళు. అలాగే మిగతా టెక్నీషియన్లు ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, కొరియోగ్రాఫర్స్ కావచ్చు, ఫైట్ మాస్టర్స్ కావచ్చు, ఇలా టెక్నీషియన్స్ అందరూ కూడా ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అంటే ఒక సినిమా ఇప్పుడు ఈ సినిమాకి 600 కోట్ల బడ్జెట్ అంటే 600 కోట్లు 350 కోట్లు రెమ్యునరేషన్లో కనబడుతున్నాయి కదా మనకి, అంతే కదా. అంటే సినిమాకి పెట్టేది కేవలం ఒక 200-250 కోట్లు పెడతారేమో, గ్రాఫిక్స్ కావచ్చు మరొకటి. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి రెమ్యునరేషన్ల కోసం బడ్జెట్ పెంచేసి తర్వాత మళ్ళీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి గవర్నమెంట్ని పర్మిషన్లా తీసుకోవడం, అదంతా ప్రేక్షకుల నెత్తి మీద రుద్దడం, అభిమానుల నెత్తి మీద రుద్దడం, ఇవన్నీ మంచి సంప్రదాయం కాదు కదా. అంటే ఒకవేళ తీసుకోవడం అనేది మంచి విషయమే, కాకపోతే తీసుకుంటున్న విషయాన్ని 1-10 సార్లు ప్రచారం చేసుకోవడం అన్నది అంత కరెక్ట్ కాదేమోనని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మిగతా మొత్తం ఇండస్ట్రీ మీద దాని ప్రభావం ఉంటుంది, చూపిస్తుంది కదా. మరి ఆ హీరో 175 కోట్లు తీసుకుంటున్నాడంటే మిగతా హీరోలు రీజనబుల్గా ఉండే హీరోలు కూడా పెంచేస్తారు కదా. 50 తీసుకుంటున్నాడు 60 అంటాడు, 60 తీసుకున్నాడు 70 అంటారు, 70 తీసుకున్నాడు 80 అంటారు. ఎందుకంటే మరి అక్కడ ఎదురుగుండా కనిపిస్తుంది. ఆ రకంగా చూస్తే అది సినిమా ఇండస్ట్రీకి తన కెరీర్కి కూడా రేపు పొద్దున్న అంటే ప్రతి సినిమా పుష్ప 2 అవ్వదు కదా. సినిమా ఇప్పుడు కీడించి మేలంచాలంటారు ఒకవేళ సినిమా ఒక డిసప్పాయింట్ చేస్తే ఏంటి పరిస్థితి కదా. ఇప్పుడు ఆ తర్వాత అందుకనే చెప్పాను, ఏదో ఒక సినిమాకి అలా అంటే పుష్ప 2 సినిమాకి ఇంకా ఎక్కువ అతనికి రెమ్యునరేషన్ పరంగా
లేదంటే ప్రాఫిట్స్ షేర్ పరంగా ఎక్కువ వచ్చిందని చెప్పి ఫోర్బ్స్ మ్యాగజైన్లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. దాదాపుగా 200 కోట్లు 250 కోట్లు దానికి ఆయనకి రెమ్యూనరేషన్ ముట్టిందని చెప్పి. అంటే ఒక సినిమాకి వచ్చిన దీన్ని ప్రాఫిట్ షేరింగ్లో కానీ లేకపోతే రెమ్యూనరేషన్ పరంగా కానీ ఒక సినిమాని బట్టి హైయెస్ట్ పెయిడ్ హీరో అని మనం డిక్లేర్ చేసుకోవడానికి లేదని చెప్పి నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అల్లు అర్జున్ గారి గురించి, ఫ్యాన్స్ అసోసియేషన్ గురించి, రెమ్యునరేషన్ గురించి చాలా చక్కగా అంటే అలక పట్టట్లేదు చాణక్య. కాకపోతే ఏంటంటే ఒక సినిమా ఒక హీరో హైయెస్ట్ ఎక్కువ రెమ్యునరేషన్లు తీసుకునే హీరో రెమ్యునరేషన్ రూపంలో కాకుండా ప్రాఫిట్ షేరింగ్. ఈ రోజున ఓటీటీ మార్కెట్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగే హిందీ నార్త్లో ఇప్పుడు మన బాలీవుడ్ హీరోలకు కూడా అంత లేదు మార్కెట్. ఇప్పుడు మొన్న వచ్చిన కాంతారా కూడా ఇప్పుడు 150 కోట్లు దాటిపోయి 200 కోట్ల దగ్గరికి వెళ్తుంది కదా. ఇటువంటి పరిస్థితుల్లో హ్యాపీగా షేర్ రూపంలో తీసుకుంటే ఇంకెక్కువ రావచ్చు కదా. అప్పుడు ప్రొడ్యూసర్కి బడ్జెట్ ఉండదు. రేపొద్దున ఏదైనా తేడా వచ్చినా కూడా ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఏదైతే వీళ్ళ వెనకాల హీరోలు ప్రతి హీరో ఇప్పుడు పిఆర్ టీమ్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. స్ట్రాటజీ అంటే రాజకీయాల్లో అంతకుముందు మనం ఎప్పుడు చూడలేదు. రాజకీయ పార్టీకి ఒక స్ట్రాటజిస్ట్ పెట్టుకొని వాడికి 200 కోట్లు 300 కోట్లు ఇచ్చి రాజకీయ సలహాదారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అలాగా ఈ హీరో పిఆర్ టీము స్ట్రాటజిస్ట్ని వీళ్ళని కూడా పెట్టుకొని వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడం కోసం, వాళ్ళ ఫాలోయింగ్ని పెంచుకోవడం కోసం ఇది అంటే ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. దాన్ని మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే. కానీ అట్ ది సేమ్ టైము ఇలాగా ఇటువంటి ప్రచారం అది మరీ విపరీతంగా చేసుకోవడం అనేది దానివల్ల మిగతా వాళ్ళు కూడా పెంచేసి ఇండస్ట్రీలో కొన్ని అవాంఛనీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని నేను చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.